వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. వైసీపీ నేతలది వితండవాదం అన్నారు. సొంత బాబాయిని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారని మండిపడ్డారు. వివేక హత్య కేసును తనపై మోపే ప్రయత్నం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన బాబు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. జమ్మలమడుగులో పర్యటించిన చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు. జమ్మలమడుగు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న ఆటో ఎక్కి ప్రజావేదిక కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రయాణించినంతసేపు ఆటో వాళ్ళతో ముచ్చటించారు. వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్ను తీసుకువెళ్లి అధికారికి చెప్పి వారి సమస్యలు పరిష్కరించారని సూచించారు. ఇక వివేక హత్య కేసులో వైసీపీ నేతల పాత్రను రాష్ట్ర ప్రజలు గమనించారని చంద్రబాబు తెలిపారు. హత్య చేసిన తెల్లారే నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు. మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు, తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులకు వైఎస్ జగన్ పరామర్శించడం ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక మహిళా ఎమ్మెల్యేను దూషించిన వ్యక్తిని పరామర్శించి రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ ఆరోపించారు. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలా అంటూ మహిళలను అడిగారు. గత 5 ఏళ్ల పాలనలో దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని, నిద్రలేశాను. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. పాపం, నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ప్రథమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కుండడ పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఈ 2 రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గోదావరి ఉంది. గోదావరిలో సంవత్సరానికి 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఈ 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దిశగా ఆలోచించకుండా మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచనలు చేస్తే అది పూర్తిగా 2 రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.